2014లో మనం చూసాం. అంటే 9లో 4లో కూడా 9లో ఇచ్చాడు కాబట్టి, కానీ ఆ మాటలు ఎవడో నమ్మలేదు. 2009లో ఒక 300 చిల్లర హామీలు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. 2 హామీలు ఇచ్చాడు. 5 ఏళ్ల అధికారం చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు 2 హామీలు మాత్రమే ఇచ్చాడు. ఆ 2 హామీలు ఏంటి అంటే ప్రతి మనిషికి 6 కేజీలు ఇస్తానని చెప్పాడు. అంటే 1 కేజీ పెంచి బియ్యం ఇస్తానని చెప్పాడు. అలాగే 7 గంటలు నిరంతరాయమైనటువంటి అంతరాయం లేనటువంటి విద్యుత్తుని వ్యవసాయానికి 9 గంటలు ఇస్తానన్నాడు. ఈ 2 తప్పితే ఆయన ఏమేమి చెప్పలే. నా పథకాలన్నీ కొనసాగిస్తానని చెప్పాడు. చంద్రబాబు నాయుడు డబ్బులు వేస్తామన్నాడు. ఏటీఎం కార్డులు పంచాడు. మీరు ఎవరైనా గుర్తుంటే ఇళ్లలో ఏటీఎం కార్డులు పంచిపెట్టాడు. డమ్మీ ఏటీఎం కార్డులు. మీరు చంద్రబాబు రాగానే మీరు తీసుకెళ్ళి గీక్కోవటం, డబ్బులు దాక్కోవటం, గీక్కోవటం, డబ్బులు లాక్కోవటం అని ఏటీఎం కార్డులు పంచిపెట్టారు. ఏమైపోయింది? సంతకం పెట్టి మరి ఏటీఎం కార్డులు పంచిపెట్టారు. కానీ జనం నమ్మల. 2014కు వచ్చేప్పటికి 600 హామీలు ఇచ్చాడు. 600 హామీల్లో ఏమన్నా అమలు చేశాడా అంటే ఏది అమలు చేయలే. పేదవాళ్ళకి 3 సెంట్ల స్థలం ఇస్తా అన్నాడు, అమలు చేయలేదు. 25,000 రూపాయలు ప్రతి ఆడపిల్లకి ఇస్తానన్నాడు, హామీ అమలు చేయలేదు. డ్వాక్రా అక్క చెల్లెలకి 14,000 కోట్లు బేషరతుగా రుణమాఫీ చేస్తా అన్నాడు. 14 రూపాయలు కూడా 14 పైసలు కూడా మాఫీ చేయలేదు. రైతులకి 84,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలని బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పాడు. వ్యవసాయ అవసరాల కోసం ఆ ఇంట్లో ఆడపిల్లలు లేదా భార్య, కూతురు నగలకు తాకట్టు పెట్టుకుంటే ఆ నగలను కూడా బ్యాంకుల నుంచి విడిపించి ఇంటికి పంపిస్తానని చెప్పాడు. నగలు లేవు దేవుడికి సరికదా, కనీసం 84,000 కోట్లు కాదు, 8,000 కోట్ల రూపాయలన్న వెనక్కి రైతులకు మాఫీ చేశాడంటే మాఫీ చేయలే. మాఫీ చేయకపోగా బొంకు మాటలు. ఎవరు చెప్పారా అంతంతా ఇస్తారా? ఆశకి అద్దు ఉండాలా? ఓరి వసంది, ఆశ పెట్టింది నువ్వు. ఆశకి అద్దు ఉండాలి. ఎవడ ఆశకి అద్దు ఉండాలి? చంద్రబాబు ఆశకి కదా అద్దు ఉండాల్సింది. ఈ రకంగా ఆశ పెట్టడం, మోసం చేయటం. మళ్ళీ ఇవాళ 2019 కాదు 24 వచ్చింది. 24లో మళ్ళీ బయలుదేరిపోయాడు. మళ్ళీ మేనిఫెస్టోలో 2 సెంట్ల స్థలం అంట. 2014లో 3 సెంట్ల స్థలం, 3 గజాలు కూడా ఎవరికి ఇవ్వాల. మళ్ళీ ఈ మేనిఫెస్టోలో 2 సెంట్ల స్థలం ఇస్తాడంట. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడంట. 20 లక్షల ఉద్యోగాలు. ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తా అంట. 2014లో కూడా నిరుద్యోగ భృతిస్తా అన్నాడు. 1 కోటి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. జాబు కావాలంటే బాబు రావాలన్నాడు. ఎవరికి జాబ్ వచ్చింది? బాబు గారు కొడుక్కి జాబ్ వచ్చింది. ఈ రాష్ట్రంలో ఎవరికైనా వచ్చిందా? లోకేష్ బాబుకి తప్పితే ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఎవరికి రాలా? ఏ బాబుకి రాలా? జాబు కావాలంటే బాబు రావాలన్నారు. బాబు వచ్చాడు, ఎవరికి జాబు రాలా? నిరుద్యోగ భృతి రాలా ఎవరికి? ఈ రకమైనటువంటి మాటలు ఇవాళ ఇన్ని తప్పుడు హామీలు ఇస్తూ ఈ దొంగ మేనిఫెస్టోకి మోడీ గారు నా మద్దతు లేదన్నాడు. ఇవాళ ఈ సూపర్ 6కి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మద్దతు లేదన్నాడు.